ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మెయిన్ పతనం ఏంటంటే ఫేక్ ప్రచారం. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య మళ్ళీ పోస్ట్ చేసిన దాని గురించి ఒకటి చెప్తా. ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో 2023 మార్చి 3-4 తారీఖుల్లో GIS అంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని ఒకటి ఏర్పాటు చేశారు. అసలు దీని మెయిన్ థీమ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్ అంబడెన్స్ మీట్స్ ప్రాస్పారిటీ అని ఒకటి థీమ్ కింద తీసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేసి పారిశ్రామికతను డెవలప్ చేసి ప్రపంచ పెట్టుబడిదారులకు అనువుగా ఉంచాలి అని ఒకటి మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఆయన అనౌన్స్ చేసుకున్నారు. అప్పట్లో ఐటీ మంత్రి గారు ఆయనకి తెలుసు. తర్వాత అసలు ఎన్ని MOUలు వచ్చినాయి, ఈ MOUలు ఎన్ని ఏర్పాటు చేశారని దానికి చెప్తే గవర్నమెంట్ ఇచ్చిన అధికారిక ప్రకటన, వాళ్ళ పేజీలో ఇచ్చిన ప్రకటన, వాళ్ళ మీడియా ముందు ఇచ్చిన ప్రకటన 353కి పైగా MOUలు వచ్చాయి. ఎన్ని కోట్లు వేయమంటే 2 లక్షల కోట్లు అన్నారు. అసలు ఇది ఎక్కడ రికార్డ్స్లో కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేజీల్లో, వాళ్ళ స్ట్రీమ్ మీడియాలో చెప్పుకున్న విషయాలు. ఇదే సమ్మిట్లో ఐటీ మినిస్టర్ గారిని ఆయన్ని ఒక నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగింది. దాంట్లో కొన్ని కంపెనీల పేర్లు చెప్పమని. ఆయన చెప్పలేకపోయాడు. మరి ఆయనకి దాని మీద అవగాహన లేక చెప్పలేకపోయాడు, లేకపోతే అది ఫేకు అనేది జనాలందరికీ తర్వాత తెలిసింది. అతను ఐపాక్ టీమ్ షూట్లు వేసుకుని అక్కడ వాళ్ళ ఇన్వెస్టర్స్ కింద బిల్డప్ ఇవ్వడం ఎంత కూడా. ఇక్కడ కూడా చూడండి ఇంకో పోస్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేజీలు చూసుకోకపోతే మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ముంచేస్తారు. ఎక్కడో గుజరాత్లో 2022లో ఒక కలెక్టర్ గారు జనాన్ని చైతన్యపరచడానికి ఒక పోస్టు, అంటే వర్షాలు డ్రైనేజీలు వర్షాలు గట్టి వచ్చినప్పుడు డ్రైనేజీలు పొర్లి రోడ్ల మీద పారుతున్నప్పుడు, రోడ్లు బాగోలేనప్పుడు ప్రజలు ఎలా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చైతన్యపరచడానికి డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా వీళ్ళందరినీ కూడా అప్రమత్తపరచడానికి పోస్టులు పెట్టారు. ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగోలేదని పెట్టడం అనేది ఎంత ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎలా నమ్ముకుంటారో, ఎలా జీర్ణించుకుంటారో కానీ నిజంగా ఇప్పటికి కూడా ఫేక్ ప్రచారం మారుకోపోతే 2029లో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరో లెక్కలో పెట్టుకోరు నాకు తెలిసి. ఆ నియోజకవర్గాల్లో కానీ కార్యకర్తలు ఆ పార్టీ కేటర్ పట్టించుకోండి, కనీసం ఒక 100 మందిలో ఒక 10 మంది అని ఉంటారు ఇది మనం చేసేది తప్పు అని ఆలోచించుకునే వాళ్ళు.